వెల్కమ్ టు G3 మీడియా. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి చెప్పారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీలో సుమారు 5 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 32 సీసీటీవీ కెమెరాలను కాలనీ ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీధర్తో పాటు కాలనీ ప్రెసిడెంట్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. Sir, the total 4.5 lakhs is insurance. Thank you, sir. Thank you very much. Thank you. ఓకే ఇస్తున్నారు. ఇన్స్పెక్టర్ సైద్లు గారు, ఏసీపీ గారు గోపాలకృష్ణమూర్తి, ఇన్స్పెక్టర్ సైద్లు గారు అండ్ ఎస్ఐ శ్రీధర్ గారు. ఎస్ఐ శ్రీధర్ గారు మన జోన్కి ఇన్ఛార్జ్ తాను. గోపాల్ ఎస్ఐ గారికి కూడా we are all well secured now. Colony is well secured, so CC cameras are so important today because for police also and for manak kuda endukante any issue mana police వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక లీడ్ కావాలి. that lead always they get from CC cameras. so CC cameras ఎంత ఇంపార్టెంట్ అయిందంటే ఈరోజు ప్రతి గేటెడ్ కమిటీలో కానీ ప్రతి సొసైటీలో కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అని పోలీస్ వాళ్ళు మమ్మల్ని 2-3 సార్లు పిలిచి చెప్పారు. మీరు ఇంత మంచి కాలనీ, ఇంత బ్యూటిఫుల్ కాలనీ, వై డోంట్ యు ఇన్స్టాల్ సీసీ కెమెరాస్ అని. యాజ్ పర్ దెమ్ మేము వాళ్ళ గైడెన్స్ ద్వారా మేము ముందరికి వెళ్ళి ఈ సీసీ కెమెరాస్ ఈరోజు ఇన్స్టాల్ చేయగలిగినాం. విత్ వన్ అండ్ ఓన్లీ థింగ్ ఇస్ మీ అందరి సపోర్ట్తోనే ఈరోజు ఇది ఇన్స్టాలేషన్ కాగలిగింది. ఎందుకంటే వితౌట్ యువర్ సపోర్ట్ నథింగ్ కెన్ హ్యాపెన్. అండ్ బికాస్ టుడే పోలీస్ ఆర్ వెరీ బిజీ. వాళ్ళకి ఈరోజు చాలా షెడ్యూల్ అంతా టైట్ ఉంది. సో ఐ నౌ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు ఏసీపీ సార్. నాకు అంటే నేను ఎస్ఆర్ నగర్ లో పనిచేస్తున్నప్పటి నుంచి నగేష్ గారు బాగా పరిచయం. నేను బేగంపేటకు వచ్చిన తర్వాత ఫస్ట్ కాలం చేయడానికి వచ్చినప్పుడు నాకు కలిసిండు. గ్రీటింగ్ చేసిన తర్వాత నేను ఫస్ట్ అడిగింది మీ కాలనీలో కెమెరాలు నేను అడిగినాను. సార్ మీరు అడిగారు, మీరు అడిగిన ఒక నెల తిరగకముందే నా కాలనీలో కెమెరాలు పెట్టి మీకు పిలుస్తా సార్ అని చెప్పిండు. ఆ మాట మీద నిలబడ్డాడు. ఈ కెమెరాలు ఇంతమంది కూర్చోడానికి, తర్వాత ఇంతమందిని చేయడానికి చాలా ఇబ్బంది పడి ఉంటాడు. ఎందుకంటే కాలనీలో ఎప్పటి నుంచో వెల్ సెటిల్డ్ ఉన్నారు, తర్వాత చాలా కాలం నుంచి ఉంటున్నారు. కానీ కెమెరాలు అనే వరకు అంటే కాలనీ ఉమ్మడి సమిష్టి బాధ్యత అనే వరకు కొంచెం సమయం పడుతుంది. కానీ అందరిని కూడా ఏకదాటి మీద తీసుకొచ్చి 1 month అన్నాడు. 1 month లోపే మాతో ఇనాగ్రేషన్ చేయించండు నగేష్ గారికి. అట్లే ఆయనకి సహకరించిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిరంతరం మానిటరింగ్ అనేది ఎంతమంది పోలీసులు ఉన్నా కానీ భగవంతుడు మనుషులకు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే మతిమరుపు. కానీ ఆ మతిమరుపును జయించడానికి మనకి ఇచ్చిన ఆయుధం ఏంటంటే సీసీ కెమెరాలు. ఒక 100 మంది చేసే పనిని నిరంతరం కంటిన్యూగా మానిటరింగ్ ఉన్నా కూడా గుర్తుపెట్టుకోలేని విషయాలను కూడా ఒక కెమెరా పదిలంగా నిక్షిప్తపరచుకుంటుంది. మంచి బ్యాకప్ ఉండి మంచి క్వాలిటేటివ్ కెమెరాలు చూడడం జరిగింది. ఈ కెమెరాలు ప్రొవైడ్ చేసినందుకు మీకు, అట్లే ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో వారికి అందరికి కూడా బేగంపేట పోలీస్ తరఫున, అట్లాగే ఏసీపీ గారి తరఫున అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కంటిన్యూ అయ్యేటట్టు దయచేసి చిన్న చిన్న మానిటరింగ్
తర్వాత ఈ మెయింటెనెన్స్ ఉంటాయి. అప్పుడు కూడా మీరు అందరూ ఇప్పుడు ఎట్లయితే సహకరించారో అదే విధంగా సహకరించి ఈ కెమెరాలు ఒక 10-20 సంవత్సరాలు కంటిన్యూగా నడిచేటట్లు మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మాకు సహకరించడానికి మీ కాలనీ వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పాలంటే నగేష్ గారికి ఫస్ట్ నుంచి ఇనిషియేట్ తీసుకొని మేము ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ ఒక పాప విషయంలో జరిగినప్పటి నుంచి ఇది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలనీలో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము వాళ్ళకి చెప్పడం చెప్పిన అనుకున్న స్ట్రిక్టెడ్ పీరియడ్లోనే మళ్ళీ ఇది మనం కండక్ట్ చేసుకోవడం అనేది చాలా పండుగ వాతావరణం అనిపిస్తుంది. కాలనీ వాసులు ఇక్కడ రావడం, ఇక్కడ ఒక ఫెస్టివల్ ఉంది, ఇక్కడ ఈ సెలబ్రేట్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. సీసీ కెమెరాస్ ఇంపార్టెన్స్ అనేది అంటే కొంతమందికి ఎందుకు అని అనిపిస్తుంది కానీ దీని ఇంపార్టెన్స్ నేను చెప్తాను. ఇంతకుముందు ప్రీవియస్లీ టాస్క్ ఫోర్స్ లో ఒక 4 years చేశాము. ఒక చిన్న పాపని హార్ట్ ఆఫ్ ది సిటీ నుంచి మన హ్యాబిట్స్ నుంచి ఎత్తుకుపోయారు. మేము ఒక దగ్గర ఒక 500-600 సీసీ కెమెరాస్ చెక్ చేసి మహారాష్ట్రకు పోయేసి ఆ పిల్లల్ని తీసుకొని నేను డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే క్రైమ్ అనేది ఎక్కడైనా జరగవచ్చు, దాని ఇంపార్టెన్స్ అనేది మనం గుర్తించాలి. సీసీ కెమెరాస్ ప్రతి ఇంటికి అవసరమే, ఇప్పుడు ప్రతి కాలనీకి కూడా అవసరం. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఈ కాలనీలో పెట్టినటువంటి ఓన్లీ ఇప్పుడు మేము చూసింది ఇంతకు ప్రీవియస్లీ మోతీలాల్ నెహ్రూ నగర్ కాలనీలో పెట్టారు, నెక్స్ట్ ఇక్కడనే పెట్టారు. సేమ్ ఇదే విధంగా కాలనీ డెవలప్మెంట్ గురించి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఇనిషియేట్ తీసుకొని ఏ విషయం అయినా సరే ఈగోస్కి ఇవ్వకుండా మీరందరూ కలిసికట్టుగా ప్లాన్ చేసుకొని ప్రత్యేకంగా మీటింగ్స్ పెట్టుకొని మీరందరూ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే జరుగుతుంది తప్పించి ఏదో ఈగోస్కి పోయేసి కొట్లాటలు పెట్టుకొని చిన్న వాటికి ఏదో పోలీస్ స్టేషన్ దాకా వచ్చేసి ఈ ఇష్యూస్ అనేవి పెద్దగా చేసుకోకుండా మీరందరూ కలిసికట్టుగా ఈ కాలనీ డెవలప్మెంట్ గురించి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1-2 months లో ఇది కంప్లీట్ చేసారు. ఇచ్చిన టైం ప్రకారమే ఈ రోజు అనేది ఇనాగ్రేషన్ చేయటం జరిగింది. యాక్చువల్గా ఈరోజు డీసీపీ గారు వస్తున్నారు కానీ సాధ్య వేరే ఇంకో ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ల్యాండ్ ఆర్డర్ డ్యూటీలో రాలేకపోయారు. వస్తారు అనుకున్నాం. ముఖ్యంగా ఈ 32 కెమెరాలు సీసీ కెమెరాలు దీనికోసం మన ఈ ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీ అసోసియేషన్ అందరూ కూడా చాలా మంచి అంటే ఇంట్రెస్ట్ తీసుకొని అందరూ కోఆర్డినేషన్ తోటి దీన్ని చాలా అంటే స్పీడ్గా ఇది కంప్లీట్ చేయడం జరిగింది. నాకు కూడా మధ్య మధ్యలో 2-3 times కూడా వీళ్ళు అంటే మన నగేష్ గారు కానీ గోపాల్ తర్వాత మిగతా అందరు కూడా ఇంటరాక్ట్ కావటం జరిగింది. దాంతోపాటు మా వైపు నుంచి కూడా మన ఒక టెక్నీషియన్ కూడా పంపించటం, తర్వాత ఈ యొక్క వెండర్ మన వాయునందన్ వీళ్ళు కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేయటం, దీంతో కొద్దిగా ఈ వర్క్ అనేది చాలా స్పీడ్గా అయిపోయింది. ఎందుకంటే నేను నా డివిజన్లో బోయినపల్లి ఇంకా అంటే రీసెంట్లీ అల్వాల్ కూడా యాడ్ అయింది మాకు. బోయినపల్లి అయితే ఇప్పుడు యాక్చువల్లీ మీది మనం 2.5 months బ్యాక్ స్టార్ట్ చేసినాం. ఒక 8 months బ్యాక్ అక్కడ ఒకటి సంచారపురి కాలనీ అని ఉండే, అక్కడ లాస్ట్ ఉగాది ఆ టైంలో ఒక ఇంట్లో దొంగతనం అయింది. కాలనీ కూడా ఇంతే ఉంటుంది, ఇట్లే పాష్గా ఉంటుంది, మంచి మంచి బిల్డింగ్స్ ఉంటాయి. ఒకసారి కూడా ఈ కమ్యూనిటీ అవేర్నెస్ సంబంధించి కొద్దిగా మీటింగ్స్ కండక్ట్ చేద్దాం అనుకున్నాం. అది కూడా ఇప్పటి నుంచి కూడా కొద్దిగా మీరు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చేస్తే దాని ప్రకారం మనం కొద్దిగా అంటే ఇప్పుడు ట్రెండ్ క్రిమినల్స్ ఎట్లా అఫెన్సెస్ ఎట్లా చేస్తారు. ఈరోజు మార్నింగ్ కూడా హైదరాబాద్ సిటీలో కోటి దగ్గర ఒకటి ఏటీఎంలో క్యాష్ నింపుతుంటే కూడా అఫెండర్స్ వచ్చి ఫైర్ చేసి క్యాష్ ఎత్తుకుపోయారు. అంటే క్రిమినల్స్ బాగా తెగిస్తున్నారు కొంతమంది ఆ విధంగా. కాకపోతే చాలా వరకు ఇంతకుముందు అంటే ఒక 10 years తోటి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా వరకు క్రైమ్ తగ్గింది. ఇంతకుముందు చైన్ స్నాచింగ్ రోడ్ల మీద పోవాలంటే భయపడుతుండే, ఎంత కప్పుకున్నా కానీ బైక్ మీద వచ్చేటోడు చైన్ స్నాచింగ్ తెంపుకొని పోయేటాడు. నేను అంతమంది వనస్థలపురం చేసినప్పుడు మా ఇన్స్పెక్టర్ అక్కడ మీర్పేటలో చేసిండు. ఎవ్రీడే మేము 4-5 చైన్ స్నాచింగ్ కేసులు కట్టేటోళ్ళం. వాడు అట్లా వస్తుంటాడు, ఇంకా గుంజుకొని పోతుంటాడు. ఒక 1 hour లో దాదాపు 4-5 చైన్లు స్నాచింగ్ చేసుకొని వెళ్ళిపోతాడు. మేము అందరూ రోడ్ల మీద ఉండి బ్యారికేడ్లు పెట్టుకొని వెహికల్ చెకింగ్ పెట్టుకోవటం ఇవన్నీ చేసినా కానీ ఏదో ఒక గల్లీలో కొట్టుకొని పోయేటోడు. అట్లాంటివి ఇప్పుడు లేవు, దాదాపు 99% తగ్గిపోయినాయి. అదేవిధంగా ఈ హౌస్ బర్గ్లరీస్ అంటే ఈ ఇళ్లలో దొంగతనాలు నైట్ అఫెండర్స్ వీళ్ళు కూడా చాలా వరకు తగ్గినాయి. ఇప్పుడంతా ఈ వైట్ కాలర్ అదే మన ఈ సైబర్ క్రైమ్స్, తర్వాత ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఇట్లాంటివి చాలా ఎక్కువైనాయి. దాని మీద కూడా ఒక సెషన్ పెడతాం, తర్వాత ఒక మంచి టైం చూసుకొని ఎక్కువ మంది గ్యాదరింగ్ తోటి
అదేవిధంగా కొన్ని క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ ఇట్లాంటివి కూడా మనం ఒకసారి పెట్టుకుందాం, మీటింగ్లో ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఇంకొక నా రిక్వెస్ట్ ఏంటంటే, కాలనీ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఏమైనా మంచి గ్రీనరీ, కొత్త కొత్త మొక్కలు, అన్ని మంచి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇట్లాంటివి పెడితే ఇంకా ఈ కాలనీకి మంచి బాగా బ్యూటిఫికేషన్ అవుతుంది. అట్లా ఏమైనా ప్లాన్ చేయండి. మంచిగా చేస్తే వచ్చేటోళ్ళు కూడా అరే ఇది ఏదో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ విఐపీస్ ఇంటరాక్ట్ అన్నట్లు ఇక్కడ ఏదో బాగా ఈ సీసీ కెమెరాలు చాలా హై అలర్ట్ ఉంది అనే ఒక అభిప్రాయం ఉంటుంది. కాబట్టి అట్లా కూడా ఏమైనా ఉంటే ప్లాన్ చేయండి. ఇంకోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది చూస్తానని అనుకుంటున్నాం. అందరికి కూడా ఈ ప్రోగ్రామ్ ని ఇంత సక్సెస్ఫుల్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నమస్కారం. జరిగినా కానీ ఖచ్చితంగా డిటెక్ట్ అయ్యేటట్లు మొత్తం ఖచ్చితంగా ఈ సీసీ కెమెరాల ద్వారా మనకు పూర్తి రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ చాలా అతి త్వరలో ఈ సీసీ కెమెరాలని ఏర్పాటు చేసి దాన్ని కంప్లీట్ చేయించి ఈ రోజు ఇనాగ్రేషన్ చేసినందుకు ఈ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.